హాయ్ అందరికీ నమస్కారం. ఓజీ మానియా తెలుగు రాష్ట్రాల్లో నభూతో నా భవిష్యత్తు అన్నట్టుగా సాగుతోంది. ఈ మానియా తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాదు, దేశవ్యాప్తంగా ఉంది అంటే కూడా తక్కువే. ప్రపంచవ్యాప్తంగా ఈ మానియా ఉందని చెప్పాలి. ఓవర్సీస్లో ముఖ్యంగా అమెరికాలో 26 కోట్ల రూపాయలు ప్రీమియర్స్ ద్వారా వచ్చాయని చెప్పేసి మనకు వస్తున్న రిపోర్టు. అట్లానే ఇతర రాష్ట్రాలన్నీ కూడా కలిపితే, ఇతర దేశాలన్నీ కూడా కలిపితే దాదాపు ఓవర్సీస్లోనే 50 కోట్ల మార్కుని చేరుకునే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు చూడండి, కొన్ని చూపిస్తాం. మనతో పాటుగా చందు శ్రీనివాస్ గారు ఉన్నారు, ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా చాలా ప్రోగ్రామ్స్ చేసాం. గత 2-3 ఏళ్లుగా మనం కిరణ్ టీవీలో అనేక కార్యక్రమాలు నిర్వహించాం. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా ఈసారి విన్ అవుతారని చెప్పాం, అలానే విన్ అయ్యాం. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కూడా అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కాదు, ఒరిజినల్ గాడ్ ప్రేక్షకులకి అని చెప్పేసి ఇంతకుముందే చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. సో ఇవాళ మనకు అదే కనపడతా ఉంది. సో ఇంకేముందిలే, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు, సినిమాలు ఇంకా వదిలేశారు, ఇంకేముంది అని చాలామంది రిలాక్స్ అయిపోయారు. కాదు, నేను మనసు పెట్టి కొడితే అది వేరే రకంగా ఉంటుందని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చూపించారు. సో అట్లా ఆ మాత్రం ఆయన చేస్తే ఎలా ఉంటే, ఆయన పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తే ఎలా ఉంటుందో ఇంకో రేంజ్లో మనం ఆలోచించవచ్చు. ఒకసారి మనం చూద్దాం. చందు గారు నమస్తే అండి. నమస్కారం. ఒకసారి మనం చూద్దాం. చందు గారు ఒకసారి చూస్తే మీరు, ఇది పోలాండ్లో అండి 480 టికెట్స్ సోల్డ్ ప్రీమియర్ కట. పోలాండ్లో థియేటర్లో చూడండి, పోలాండ్లో ఈ సెలబ్రేషన్ జరుగుతుంది. అంటే పోలాండ్ అంటే అసలు సాధారణంగా అసలు లెక్కలోకి రాదు. అలాంటిది పోలాండ్లో మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉంటారండి? తెలుగు వాళ్ళు ఎంత ప్రభావితం చేస్తారంటే పోలాండ్ వాళ్ళు కూడా తీసుకెళ్ళిపోతున్నారు సినిమాలకి. ఆ రకంగా ఉంది అన్నమాట సిచ్యువేషన్. దట్ రెస్పాన్స్ at end title cards in a theater బెళ్ళారి కర్ణాటకలో ఎలా ఉంది చూడండి రెస్పాన్స్. ఇక్కడ చూడండి, కర్ణాటక మల్లూరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అట్ థియేటర్ ఏ రకంగా ఉందో. థియేటర్ల దగ్గర మన దగ్గర మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ సినిమా అంటే కర్ణాటకలో కూడా కొట్టుకుంటారనమాట. అట్లా ఉంది సిచ్యువేషన్. కర్ణాటక హైయెస్ట్ గ్రాసర్ అంట, ఆల్ టైమ్ రికార్డ్ ప్రీమియర్స్ గ్రాసర్ ఇన్ కర్ణాటక. రాయచూర్ కర్ణాటక. ఇది చూడాలి మీరు, ఒక ఫ్యాన్ మూమెంట్ ఎట్లుంటుందో చూడాలి. సహజంగా జెర్సీలో తన ఆనందాన్ని పంచుకోవటం కోసం రైల్వే స్టేషన్కి వెళ్ళి నాని ఏ రకంగా అయితే చేస్తాడో, అలానే ఫ్యాన్స్ మూమెంటం ఎట్లా ఉందంటే చందు గారు, అంటే ఎప్పటి నుంచో లోపల ఒక రకమైన బడబాగ్ని ఎప్పుడు మనోడి సినిమా వస్తుందా అనుకుంటున్నారు. అలాంటిది ఈ సినిమా పడేటప్పటికి వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. చూడండి, థియేటర్లో సినిమా చూసిన తర్వాత ఒక కుర్రాడు, ఒక సగటు అభిమాని అదే జెర్సీ సీన్ని రీక్రియేట్ చేశాడు అనమాట. ఇది జెర్సీలో మ్యూజిక్. వాస్తవానికి అలా జెర్సీ సీన్ని రీక్రియేట్ చేశారు. పవన్ కళ్యాణ్ కోసం ఎంత తప్పిస్తున్నారు, ఏ స్థాయిలో ఆయన సినిమాని హిట్ చేస్తే చెయ్యాలని చూస్తున్నారనే దానికి తార్కాణం. ఇది తర్వాత పూణేలో సెలబ్రేషన్స్ చూడండి. పూణేలో థియేటర్లో రాజకీయంగా అక్కడ అన్ని సీట్లు బీజేపీ గెలిపించాడు. పూణేలో, మహారాష్ట్రలో ఎస్పెషల్లీ. ఇది ముంబై నేపథ్యం సినిమా అంతా కూడా, మరాఠీ కూడా మాట్లాడాడు. దాంతో ఇక పూణేలో ఇక ఒక రేంజ్. పూణేలో అక్కడ స్థానిక మరాఠీ పీపుల్ కూడా చూస్తున్నారు సినిమాని. ఇది కూడా బెంగళూరే. సో ఫ్యాన్ మూమెంటం ఎట్ ద సినిమా యుఫోరియా, యాక్షన్ ప్యాక్డ్ విత్ ఎ టచ్ ఆఫ్ జపనీస్ మార్షల్ ఆర్ట్స్. రైట్, ఇక్కడ చూడండి, ఇంతకుముందు మనం చెప్పాం కదా ఎట్లా అక్కడ స్థానికంగా ఉండే పోలాండ్ వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నారు, మరాఠీ వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నారు, అమెరికా వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నారు, జపాన్ వాళ్ళని కూడా తీసుకెళ్ళి, జపాన్ వాళ్ళని, అమెరికా వాళ్ళని అందరిని తీసుకెళ్ళిపోతున్నారు వీళ్ళ సినిమాకి. ఇది చూడాలి సార్ మీరు, ఇది వినాలి. నేను కూడా చూశానండి, చాలా బ్యూటిఫుల్ మూమెంట్. ఇది వినాలి. That style, like because I work with all kind of actors from Hrithik to Shah Rukh to American to Surya, so many people. He is, when he's just standing there itself, you feel the aura. So he is born with style. There's nothing you can do about it. He is in a lungi also. He was
very stylish and been done like. So you give him any attire, he will carry it, and he has got a very unique way of walking and looking, style, everything, dialogue delivery, and he is a very well-read person. సో ఈయనెవరు I read the script. There's a ఈయనెవరు రవిచంద్రన్, he mentioned. సినిమాటోగ్రాఫర్ రవిచంద్రన్. ఆయన ఈ సినిమాకి ఆయన సినిమాటోగ్రాఫర్. చందు గారు ఆయన ఏం చెప్తున్నారు విన్నారు కదా మీరు. సో ఆయన బాండ్ స్టైల్ తోనే పుట్టాడు. సో ఆయన కొత్తగా ఏదో చేయక్కర్లేదు, ఆయన నిలబడుకుంటే చాలు ఒక స్పెషల్ ఆరా ఉంటుందని చెప్పి ఆయన సల్మాన్ ఆయన అనేక మందితో పనిచేశాడట, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్. కానీ పవన్ కళ్యాణ్ గారిలో చూసినంత ఆరా ఇంకెవరి దగ్గర చూడలేదు. ఆయన నిలబడుకుంటేనే చాలు, అదే చాలు స్టైల్ అంటున్నాడు. అది లుంగి కట్టినా ఏం చేసినా స్టైల్ అంటున్నాడు. చూడండి, ఆల్ టైమ్ రికార్డ్ ఇండియా ప్రీమియర్ గ్రాసర్ అంట సార్. అంటే ప్రీమియర్ షోల్లో భారతదేశంలోనే ఒక కొత్త రికార్డు సృష్టించింది అనేది డివివి ఎంటర్టైన్మెంట్స్ పెట్టింది. ఓజీ హ్యాస్ స్టాంప్డ్ ఇట్స్ డామినెన్స్ యాజ్ ద ఆల్ టైమ్ రికార్డ్ ఇండియా ప్రీమియర్స్ గ్రాసర్ అన్నమాట. ఇండియాలోని ప్రీమియర్ షోలో అత్యధికంగా కలెక్ట్ చేసిందని చెప్తున్నారు. ఇది నార్త్ అమెరికా. హైయెస్ట్ ప్రీమియర్ గ్రాసర్ ఫర్ పవన్ కళ్యాణ్ నార్త్ అమెరికా. నార్త్ అమెరికాలో దాదాపుగా 3,13,800 ఓకే కాదు, 31 లక్షల డాలర్లు. అంటే ఆల్మోస్ట్ ఇది దాదాపుగా 35 కోట్లు 36 కోట్లు వసూలు చేసినట్లే. నార్త్ ఈ పిల్లోడు ఎవరో చూసాం కదండి మనం. ఎవరు అతను? యంగ్స్టర్. మూవీ చూడడానికి హైదరాబాద్ వచ్చాడు. మూవీ చూడడానికి హైదరాబాద్ వచ్చాట ప్రదీప్. ఇది ఇక్కడ చూస్తున్నాం చూడు, ప్రదీప్ రంగనాథన్. నేను ఇప్పుడు హైదరాబాద్ రావడానికి ఒకే కారణం పవర్ స్టార్ ఓజీ చూడటానికి మాత్రమే. ఈ మాస్ ఎక్స్పీరియన్స్ తెలుగు వాళ్ళతో చూడడమే కదా మాస్ అని చెప్తున్నాడు. అరే తమిళ హీరోలు కూడా తెలుగులో పవన్ కళ్యాణ్ గారి మానియాకి ఫిదా అవుతున్నారు సార్. మీరు తెలుగులో సిద్ధార్థు, తర్వాత కిరణ్ అబ్బవరము, తర్వాత విశ్వక్సేను, సిద్ధు జొన్నలగడ్డ, ఇలాంటి వాళ్ళందరూ కూడా పిచ్చెక్కేస్తుంది సార్. ఎప్పుడు వస్తుంది మీరు సినిమా అని చెప్పేసి కొన్ని రోజులుగా వాళ్ళు కూడా మానియాతో ఉన్నారు. చివరికి తమిళియన్స్ కూడా ప్రదీప్ రంగనాథన్, హీఈస్ హిమ్సెల్ఫ్ డైరెక్టర్ అండ్ యాక్టర్ సార్. ఇతను కూడా ఇక సినిమా చూడటం కోసం ఇక్కడికి వచ్చాయట. గుజరాత్లో చూడండి, దిస్ ఇస్ హౌ వి తెలుగు పీపుల్ సెలబ్రేట్ సినిమా. ఎమోషన్ ఏం చేస్తున్నారు. గుజరాత్ ఇది మోదీ గారి గడ్డ, మినీ వరల్డ్. పిచ్చెక్కేస్తుంది సార్. కేరళ ఇది సార్. ఇది మొత్తం మీద అయితే దే కాల్ హిమ్ హోజీ. అనంతపూర్, కర్నూలు, తిరుపతి ఈ కలెక్షన్స్ అన్ని కూడా రికార్డులు, బ్లాక్ బస్టర్లు అయినాయి అనుకోండి. నో ఏజ్ లిమిట్ చూడండి. చూడండి సినిమాని ప్రేక్షకులతో కూర్చొని ఆల్మోస్ట్ 151 కోట్లు సార్ ఫస్ట్ డే కలెక్షన్స్. డే 1 వరల్డ్ వైడ్ లో 154 CR. సన్ న్యూస్ ఇది, వాళ్ళు అఫీషియల్ గా వాళ్ళు కూడా చెప్తున్నమాట. చికాగో USA, ఇంకా ఎక్కడైనా కానీ సార్, ఎక్కడైనా కానీ చూడండి. ఇది ఎక్కడ స్టామ్స్ యూకేలో కూడా హైయెస్ట్ గ్రాసర్. ఇట్లా సరే ఓకే. ఏదేమైనా ఆల్ ఓవర్ స్టేట్స్ ఉంది కదా, మనం చూసాం ఒకసారి ఆల్ ఓవర్ స్టేట్స్. ఆల్ టైమ్ డే 1 షేర్స్ ఇన్ APTS సార్ వితౌట్ హైయెస్ట్. సో నెంబర్ 1 వచ్చేసి RRR, నెంబర్ 2లో నిలబడింది సార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా. నెంబర్ 3కి వెళ్ళిపోయింది పుష్ప 2 కూడా. ఇది సార్ చూడండి క్రికెట్ దీంట్లో పంజాబ్ కింగ్స్ అఫీషియల్ గా ఒక పోస్టర్ వేసిందండి. సో ఓజీ, దే కాల్ హిమ్ ఓజీ అని చెప్పి పంజాబ్ కింగ్స్ ఓజీ మీద ఒక పోస్టర్ వేసింది. ఏ స్థాయికి వెళ్ళిపోయిందో చూడండి సినిమా. ఇది సార్ ఇది ఓవరాల్ గా గ్రాస్ 3 days BMS ఆల్ ఇండియా అడ్వాన్సెస్ పోస్ట్ 10 AM ఎంత వచ్చింది అనేది. ఇవన్నీ ఇక మనం చదవక్కర్లేదు సార్. చాలా ఏపీ చూసి వెస్ట్ బెంగాల్ వరకు, అస్సాం నుంచి అన్ని రాష్ట్రాల్లో చూడండి ఒక తెలుగు సినిమా స్టామినా. తెలుగు సినిమా బీహారు, అస్సాము, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గోవా, గుజరాత్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్. చందు గారు ఇది ప్యారిస్. చందు గారు ప్యారిస్ లో కూడా సెలబ్రేషన్స్ జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు దాకా మీరు చూడండి సార్, గుజరాత్ వడోదరాలో సార్ ఇది.
చూడండి. ఇప్పుడు సో ఓవరాల్ నేను ఇప్పుడు అడుగుతున్నాను కిరణ్ గారు, ఇప్పుడు దాకా మీరు చెప్పింది ఓకే. మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క ఎదుగుదలని మీరు ఏ విధంగా చూస్తారు? పవన్ కళ్యాణ్ గారి ఎదుగుదల అనేది ఇప్పుడు సినిమాల్లో వాస్తవానికి ఆయన స్థాయి హిట్ సార్. ఇది నిజం చెప్పాలంటే ఈ మధ్యకాలంలో ఆయన స్థాయి హిట్లు కాదు, ఇవన్నీ హిట్టే. భీమ్లా నాయక్, వకీల్ సాబు, హరిహర వీరమల్లు, బ్రో, ఇలాంటివన్నీ ఎంతో కొంత వసూళ్ళు అయితే చేశాయి. సినిమాలకు నష్టమైతే ఏం లేదు నిర్మాతకి, కానీ వసూళ్ళు అయితే చేశాయి. కానీ పవన్ కళ్యాణ్ గారి స్టామినాని తెలియజేసే సినిమా ఒకటి ఉండాలి కదా. సో ఆయన స్థాయిలో ఉండే సినిమా కావాలని ప్రేక్షకులు ఎందుకు ఇంత ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వస్తుంది, ఎందుకు ఇంత భావోద్వేగానికి లోనవుతున్నారు, ఎందుకు ఇంత ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేస్తున్నారంటే రీజన్ ఏంటంటే ఆకలి తీరలా. ప్రతిసారి భోజనం పూర్తి స్థాయి ఫుల్ మీల్స్ తినలేకపోతున్నారు. ఇది కాదు కదా మన బాస్, ఇది కాదు కదా అనుకుంటున్నారు. చూసారు ఆ రేంజ్ దశాబ్దానికి ఒకటి వస్తుందండి. పవన్ కళ్యాణ్ గారి దశాబ్దం గుర్తుంటుందండి. సో గబ్బర్ సింగ్ ఇప్పటి వరకు మర్చిపోయాం మనం, అత్తారింటికి దారేది ఇప్పటి వరకు మర్చిపోయాం మనం, ఓజీ ఇంకెప్పటికి మర్చిపోయాం మనం. సో ఇట్లా పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్క సందర్భంలో ఆయనకు ఒక సినిమా పడుతుందండి, అది చరిత్రలో నిలిచిపోద్ది. అలాంటి సినిమా ఓజీ. అందుకే పవన్ కళ్యాణ్ గారికి ఇంత అంటే చాలా రోజుల తర్వాత ఆకలిగా ఉన్నారు కదా, ఆకలింతా తీరిపోయింది. నేనేమంటే కిరణ్ గారు, నేను మీరు ఇద్దరం కలిపి 24వ తారీఖు సినిమా చూసాం, ఇదే ఛానల్లో వచ్చి మనం ఆడుకున్నాం. ఈ సినిమా రికార్డులన్నీ తెరమరుగైపోతే ఫస్ట్ 150 అనుకున్నాం, అట్లా 154 కోట్లు, 500 కోట్లకి వెళ్ళిపోద్దన్నాం, అదే కనపడుతుంది. అంటే ఇతనిలో ఏంటంటే మనకి బై బర్త్ ఆయన చెప్పినట్టుగా, రవిచంద్రన్ గారు చెప్పినట్టుగా స్టైల్తోనే పుట్టాడు ఆయన. ఏ చేసిన స్టైలే, ఆయన న్యాచురల్ మ్యాన్. ఏదో సహజత్వంగా వచ్చేది తప్పితే ఆహాభావాల నుంచి ఏదో చేసే వ్యక్తి కాదు. కాబట్టి ఈరోజు ఇందు వెలడు అందులేడు అన్నట్టు ఎందెందుకు వెతికినా అమెరికా నుంచి పోలాండ్ దాకా, ఇప్పుడు అమలాపురం నుంచి ఢిల్లీ దాకా, మహారాష్ట్ర, కన్నడం, ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ అంటే అది ఆయన స్టామినా. ఇంతమంది కోట్లాది మంది అభిమానుల్లో మీరు అన్నట్టు ఎప్పుడు కల్ట్ ఫ్యాన్స్ అంటారు చూసారా సార్. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇంతవరకు దేశం నలుమూలలకి వెళ్ళింది లేదు. హరిహర వీరమల్లు అన్నారు కానీ ఆ స్థాయిలో వెళ్ళలేదు, అంటే ఇతర రాష్ట్రాల్లో. కానీ ఇది ఇతర రాష్ట్రాల్లో కూడా ఆటోమేటిక్గా పెనెట్రేట్ అయింది. కేరళలో వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా 500 కోట్ల క్లబ్లోకి ఇది చేరుతుంది. నెక్స్ట్ వచ్చే సినిమా ఏదైనా కానీ మళ్ళీ ఓజీ 2 వచ్చింది అనుకోండి, అది కొడతా సార్ 2000 కోట్లు డెఫినెట్ కొడుతుంది. ఇప్పుడు పుష్ప ఫస్ట్ పార్ట్ ఎంత సార్, 300 కోట్లు కొట్టింది. అంతే. సెకండ్ పార్ట్ 1800 కోట్లు కొట్టిందని చెప్తున్నారు వాళ్ళు. సో ఇప్పుడు ఓజీ ఫస్ట్ పార్ట్ 500 కోట్లు కొడుతుంది, సెకండ్ పార్ట్ ఇంకే స్థాయికి వెళ్తుంది అనేది మనం వేచి చూడాల్సిందే. ఏదేమైనా కానీ కిరణ్ గారు, వ్యక్తి ఎదుగుదలను చూస్తే కొన్నితల వెంకటరావు అంజనీదేవి గారికి పుట్టిన, చిరంజీవి గారికి పుట్టిన నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఆ మెగా ఫ్యామిలీకి ఈ సినిమా ఇండస్ట్రీ ఏదో తెలియదు కానండి, వాళ్ళ దగ్గరే ఉండిపోయింది. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా 30 కాదు 40 ఏళ్లుగా వాళ్ళే శాసిస్తున్నారు పాప ఇండస్ట్రీని. అది తట్టుకోలేక కొంతమంది ఏదో అనుకుంటారు కానీ ఏదో మాట్లాడతారు. ఎందుకంటే మా నాయన ముఖ్యమంత్రి, మా నాయన ఒకప్పుడు నెంబర్ 1 హీరో, కాబట్టి మనం కూడా వారసత్వంగా మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు, మేము నెంబర్ 1 అవ్వాలి, మేమే నెంబర్ 1 సరే ఆ మాత్రమే చెప్పుకోవాలి అని వాళ్ళకి అనిపించవచ్చు, తప్పేం లేదు సార్. కానీ దాని అక్కసు ప్రతి సందర్భంలో వ్యక్తం చేయడంతో ఈ రికార్డులు మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. సచిన్ టెండూల్కర్ని విమర్శిస్తే బ్యాట్తో సెంచరీ కొట్టి ఆ విమర్శలకు సమాధానం చెప్పేవాడు. ఇవాళ ఈ ఓజీతోను, ఇంకోటి చిరంజీవి గారి నుంచి రేపు ఏమంటారు మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతి అయింది. సో అప్పుడు ఆయన స్టామినా తెలుస్తుంది. తర్వాత పెద్ది వస్తుంది ఆయన స్టామినా. ఇండస్ట్రీలో సగం హిట్లు మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్నాయి, ఎవరు ఏమీ చేయలేరు. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్ర శ్రీనివాస్. థ్యాంక్ యూ కిరణ్ గారు. సో కంగ్రాచులేషన్స్, ఓజీ సూపర్ డూపర్ హిట్ అయినందుకు మీకు. అంటే మనం కంగ్రాట్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ.